ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడుతున్న లబ్ధిదారులను భవిష్యత్తులో పైప్డ్ నేచురల్ గ్యాస్ వైపు మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపం పథకం కింద ఇప్పటికే రాయితీపై గ్యాస్ సిలిండర్లు పొందుతున్న కుటుంబాలకు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న తర్వాత కూడా అదే రాయితీ ప్రయోజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారినా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వారికి అందుతూనే ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజలు కొత్త విధానాన్ని స్వీకరించడానికి ముందుకు రావడం సులభమవుతుందని భావిస్తున్నారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను కూడా సీఎం ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఆయిల్ కంపెనీలు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీఎన్జీ వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వచ్చే 6 నెలల్లో కనీసం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితులను సాధించాలని చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు నిర్మాణంలో ఉన్న నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనులపై కూడా సీఎం సమీక్షించారు. ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వెంటనే హర్దీప్ సింగ్ పూరితో ఫోన్లో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. పీఎన్జీ వినియోగంపై ప్రజల్లో ఉన్న సందేహాలు, అభ్యంతరాలను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పీఎన్జీ సురక్షితమైందే కాక సౌకర్యవంతమైన, దీర్ఘకాలికంగా ఖర్చు తగ్గించే పరిష్కారమని ప్రజలకు వివరించాలన్నారు. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించడమే కాకుండా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు.